ప్రస్తుతం మనిషి ఆరోగ్యం దృష్ట్యా చాలామంది కూడా ఈ అలోపతి వైద్యం కన్నా కూడా ఆయుర్వేద వైద్యం పైన కొంచెం మొగ్గు చూపుతున్నారు. అదే దిశగా చాలామంది రైతులు కూడా మన ఆహారం లోపల కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది రైతులు ముఖ్యంగా వినియోగదారులు కానీ మామూలు వరి పంట కన్నా కూడా దేశవాళీ రకాలు సాగు చేసుకొని దాన్ని ఆహారంగా తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చాలామంది అడగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టేసుకొని మా కృషి విజ్ఞాన కేంద్రం లోపల ఒక 26 దేశవాళీ రకాలు వివిధ రంగాల లోపల ఆరోగ్య దృష్ట్యా ఏవైతే లాభకరంగా ఉన్నాయో వాటిని తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా ఒక చిన్న చిరుసంచుల ప్రశ్నగా కేవీకే ఫామ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చిన ప్రతి రైతు కూడా ఈ దేశవాళీ రకాలను చూపించుకుంటూ దేశవాళీ రకాల యొక్క వరి సాగు లోపల వాటి ఆహార ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది, ఏ విధంగా మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్లా వచ్చిన రైతులందరూ కూడా ఈ వరి రకాలని చూడడము, వాటి యొక్క ఆరోగ్య ప్రాముఖ్యత తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇవి పంట అయిపోయిన తర్వాత కూడా ఆ విత్తనాన్ని కొద్ది మోతాదు లోపల మిగతా వారికి రైతులకు అందుబాటులో ఉంచుకుంటే కనుక వాళ్ళు వారి ప్రాంతాల లోపల ఆ రకాన్ని వృద్ధి చేసుకొని మిగతా రైతులకి వారి ఆరోగ్యం దృష్ట్యా అందుబాటులో ఉంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా రైతులకి కేవలం నూతన పరిజ్ఞానం కాకుండా కూడా ఆరోగ్య విషయం లోపల మనం తీసుకునే ఆహారం లోపల ఏ విధంగా మార్పులు చేసుకుంటే బాగుంటుందని ఉద్దేశిస్తూ కొంతవరకు ఆలోచన చేస్తున్నాం.